వార్ రూమ్ లో పీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ భేటీ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలకు సన్నాహక సమాలోచనలు సాగుతున్నట్టు సమాచారం. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు భేటీకి హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శరత్ అందిస్తారు. శరత్, పీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ భేటీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇటీవల కాంగ్రెస్ వార్ రూమ్ లో కోర్ కమిటీ ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కోర్ కమిటీతో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు, ఏఐసిసి కార్యదర్శులతో భేటీలు నిర్వహించారు. ఆ సందర్భంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిపైన కోర్ కమిటీకి ప్రధాన కార్యదర్శులు వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పిసిసి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు భేటీ అయ్యారు. ఈ భేటీలో 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, లోక్సభ విషయంలో ఏ రకమైనటువంటి అక్కడ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయంలో కూడా ఇటు రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షులతో చర్చించనున్నారు. అంతేకాకుండా సభలు సమావేశాలు నిర్వహించడానికి ఇప్పటికే కమిటీల ఏర్పాటు అనేది దాదాపుగా పూర్తయిపోయింది. ఆ కమిటీలతో ఏ రకమైనటువంటి కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే దానిపైన రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ విషయంలో అక్కడ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీతో కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సీట్ల సర్దుబాటు విషయం కానీ మిగతా రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నటువంటి సమయంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపైన పిసిసి అధ్యక్షుల తో రాహుల్ గాంధీ చర్చలు జరుపుతున్నారు. ప్రసన్న. రైట్ శరత్, థ్యాంక్ యూ.